alpha level of mind, visualizing and seeing your 8 నుండి 12 వరకే మనం ఇది మ్యానిఫెస్టింగ్ స్టేట్ ఉంటారు. మనకి విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా గామాలో ఉంటారు. ఇప్పుడు వస్తుంది అది కూడా, దానికి కూడా క్వశ్చన్ ఉండకూడదు కదా. సో రాసినప్పుడు నా దగ్గర ఆల్రెడీ మన బ్రెయిన్కి ఏమన్నా లెక్క తెలుసా ఎన్నిసార్లు మనం రాస్తున్నామని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే షాకింగ్ ట్రూత్ అయితే చెప్తాను. మీరు మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు కదా, అవి జరగవు. ఎందుకంటే మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఎట్లా ఉందనేది మీకు తెలియాలి ముందు. మీరు ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్నారనేది తెలిసినప్పుడు మాత్రమే మ్యానిఫెస్టింగ్ జరుగుతుంది. ఓన్లీ ఆల్ఫా స్టేటు, థీటా స్టేటు, గామా స్టేట్లో అయితే థీటా స్టేట్లో అయితే మ్యానిఫెస్టింగ్ జరుగుతుంది. సో ఏ స్టేట్లో ఉండి చేయాలి, ఎట్లా చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు ఎంత చేయాలి, సో ఏమి చేయాలని కూడా చెప్తాను. సో నా పేరైతే వెంకట్ కుమార్ ఫ్రమ్ విజయవాడ. మ్యానిఫెస్టింగ్ అండ్ ఎక్స్పర్ట్ అనమాట. అంటే ఇంటర్నేషనల్గా ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఈ వేవ్స్ అనమాట మీకు కొంచెం అంటే మన ఏంటంటే ఇదంటే గామా. ఈ గామా ఎవరు ఉంటారు? అథ్లెట్స్ ఉంటారు. మనకి విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా గామాలో ఉంటారు. సో అంటే బ్రెయిన్ వేవ్స్, ముఖ్యంగా చెప్పాలి బ్రెయిన్ వేవ్స్. సో ఇంకోటి బేటా. ఈ బేటా ఎప్పుడు ఉంటాం? ఎప్పుడైతే థాట్ ఎంటర్ అవుతాయో, సో సర్వైవల్ స్టేట్లో ఉంటామో, సో కొంచెం యాంగ్జైటీ ఉంటామో, ఇప్పుడు బేటాకు వచ్చేస్తాం. ఇది వర్క్ స్టేటు. ఇప్పుడు ఆల్ఫా, ఇది పవర్ఫుల్ స్టేటు. ఎప్పుడైతే మన ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ బ్రహ్మముహూర్తంలో ఉండే స్టేట్ని ఆల్ఫా స్టేట్ అంటారు. కాకపోతే 4 గంటలుగా ఉంటారు. మరి తర్వాత ఎందుకు ఉండరు అనే దానికి తర్వాత ఆన్సర్ చెప్తాను. తర్వాత థీటా స్టేటు. మనమైతే 11 గంటలకి లేకపోతే 10 గంటలకు పడుకునే ముందు ఉంటుంది కదా, నిద్రలాగా ఉంటుంది. దాన్ని థీటా స్టేట్ అంటారు. తర్వాతది డెల్టా, అంటే డీప్ స్లీప్. ఇక్కడ సైకిల్స్ కూడా వేసాను. సో ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనే మన బ్రెయిన్ వేవ్స్ అనేది కూడా 1 నుండి 4 వరకు ఎడ్జెట్స్ ఉంటుంది డెల్టా. థీటా 4 నుండి 8 వరకు, 8 నుండి 12 వరకు, 8 నుండి 12 వరకే మనం ఇది మ్యానిఫెస్టింగ్ స్టేటు. ఇది రైటు. ఎందుకంటే మనం స్లీప్లో మ్యానిఫెస్టింగ్ చేయలేము, సో మగధలో మ్యానిఫెస్టింగ్ చేయలేము. సో బేటా స్టేట్లో మ్యానిఫెస్టింగ్ చేసినా సరే మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళదు. అండ్ గామా స్టేట్లో అసలు అది అంటే ఎప్పుడైతే హైపర్ యాక్టివ్ ఉంటుందో బ్రెయిన్, విరాట్ కోహ్లీలు ఇలా ఆడుతూ ఉంటారు కదా బ్యాటింగ్స్, హైపర్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు మాత్రమే గామా స్టేట్లో ఉంటుంది. అది ఎప్పుడు ఉండరు ఎవరు కూడా. సో అది టెంపరీ మాత్రమే, అది రేర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ మూడ్లో ఉండి ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. ఆల్ఫా స్టేట్ అంటే రిలాక్సింగ్గా కామ్గా ఉండి మెడిటేషన్ స్టేటు. అంటే మేము మార్నింగ్ ఉంటాం కదా, పొద్దున్న చేస్తే సాయంత్రం చేస్తే అని కుదరదు. మీరు ఎప్పుడైతే స్టార్టింగ్గా ఉంటారో ఈవినింగ్ వరకు ఆ స్టేట్ని మెయింటైన్ చేయాలి. ఆ స్టేట్ అంటే 18 to 12 ఎడ్జెట్స్ ఉంటుంది కదా, ఆ స్టేట్ని మెయింటైన్ చేయాలి. సేమ్ టైము మీరు ఆ స్టేట్ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మీరు ఏదైతే రాస్తారో, ఏది కావాలని రాస్తారు, ఎగ్జాంపుల్ నాకు డబ్బు కావాలండి రాస్తారు, అది కారు కావాలని రాస్తారు, లేకపోతే హౌస్ కావాలని రాస్తారు, అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మీరు బేటా స్టేట్లో ఉన్నారనుకోండి, మీ సబ్ కాన్షియస్లోకి వెళ్తూ మనం ఎట్లాగో థీటా స్టేట్లో డెల్టా స్టేట్లో ఉండలేం. మనకున్న ఆప్షన్ ఒకటి ఏంటంటే ఆల్ఫా స్టేట్. ఆల్ఫా స్టేట్లోనే మన మ్యానిఫెస్టేషన్ జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు అసలు ఈ టెక్నిక్ ఎలా వాడాలి, 100x ఉంది కదా ఈ టెక్నిక్, పవర్ఫుల్ టెక్నిక్ ఇది. అసలు నాకు ఎన్నిసార్లు చేస్తున్నామని చెప్పి అదంతా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ కోసం అనమాట. ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుందో ఫీలింగ్ కూడా రావాలి. అంటే మీరు ఎంత డబ్బులు, అంటే మీకు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి, 2 లక్షలు పెట్టుకోవాలి, 3 లక్షలు పెట్టుకోవాలి గోలు. అంతేగాని మీకు 50,000 వస్తుంది అనుకోండి, 10 లక్షలు 20 లక్షలు గోల్ పెట్టుకోకూడదు. ఎంత బిలీవ్ చేస్తున్నామన్న దానిపైన గోల్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్ మీరు ఒక డబ్బు సమ్ అమౌంట్ ఎక్స్ అమౌంట్ అనుకున్నారనుకోండి, దాన్ని 10 రోజులు మార్నింగ్ మీకు ఇష్టమైన టైం 50 సార్లు రాస్తున్నారు, పొద్దున ఒక 50 సార్లు రాయండి. విత్ ఫీలింగ్ కామ్గా ఉండి రాయాలి. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సో తర్వాత ఎంత టైంలోకి వస్తుంది? మీరు రాసినప్పుడు రాస్తున్నారు కదా, ఆల్రెడీ నాకు వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ ఎందుకు? క్వశ్చన్ ఉండకూడదు కదా. సో రాసినప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉందని రాస్తున్నారు, మళ్ళీ టైం ఎందుకు? టైంతో పని లేదు. సో వచ్చినట్టే ఉండాలి. సెకండ్ది ఇప్పుడు వస్తుంది, అది కూడా దానికి కూడా లేదు, ఆల్రెడీ మీ దగ్గర ఉంది, మీ దగ్గర ఉన్నదే వస్తుంది. మనం ఎట్లా ఎమోషన్ ఫీల్ అవుతాం, ఇప్పుడున్నదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎంత టైం ఎంత వస్తుంది, ఎంత చేయాలనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చేసాను. సో ఇప్పుడైతే మీకు ఫైనల్గా చెప్పేది, మీరు ఏ స్టేట్లో ఉన్నారు అనేది మేనిఫెస్టేషన్ చేయండి.
ఎంత బిలీవ్ చేస్తున్నారో మేనిఫెస్టింగ్ చేయండి. మేనిఫెస్టింగ్ అనేది సైన్స్. సో సైంటిఫిక్లీ న్యూరో సైన్స్ ప్రకారమే మేనిఫెస్టింగ్ చేయాలి. సో మనకేంటంటే మన కాన్షియస్ బ్రెయిన్ 5% ఉంటుంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ 90% ఉండదు. కాన్షియస్ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం మేనిఫెస్టింగ్ చేయలేం. ఈ 3 స్టేట్లో కుదరదు. ఈ స్టేట్లో కుదరదు, ఈ స్టేట్లో కుదరదు, ఈ స్టేట్లో కుదురుతుంది కానీ మనం చేయలేం ఈ 2 స్టేట్లలో. సో ఓన్లీ ఆల్ఫా స్టేట్లోనే కుదురుతుంది. ఎన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్ అనేది మనం ఉండవచ్చు, థాట్స్ని 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ని ఎంప్టీ చేసేసేయాలి. ఎంప్టీ చేసేసి ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసినప్పుడే మాత్రమే మనం ఉండగలుగుతాం. సో అదంతా కూడా ఈజీ అనమాట. ఈజీ ప్రాసెసింగ్. సో అర్థమైందనుకోండి కదా. సో మీకు ఆల్ఫా స్టేట్, వై ఫ్రీక్వెన్సీ ఎన్ని ఇచ్చేసినా వేస్ట్. అంటే నేనని కాదు, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేసుకోండి, ఎనర్జీ చేసుకోండి, మీరు 1000 ఫ్రీక్వెన్సీ ఉండాలి. 1000 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అండ్ ఆల్ఫా స్టేట్ ఉండాలి. అండ్ ఈ 2 మాత్రమే ఉండాలి. 2 మాత్రమే ఉన్నప్పుడు మీకు వస్తుంది. అన్లెస్ మీరు ఎంత ట్రై చేసినా రాదు. సో మన దగ్గర కోచింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒకళ్ళకి ఇద్దరికైతే చెప్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్ పీపుల్స్ మాత్రమే అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో 10 డేస్లో మీకు వస్తుంది ఆల్ఫా స్టేట్, 1000 ఫ్రీక్వెన్సీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి వాట్సాప్కి. కింద డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఉంటుంది. ఓన్లీ 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. నేను రోజుకి 2 ముగ్గురు మాత్రమే మనం చెప్పగలుగుతాం. అది కూడా వీఐపీ వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆల్ఫా స్టేట్లో మాత్రం ఉన్నారో లేదో తెలుసుకోండి. కామ్గా ఉండండి, రిలాక్స్ అవ్వండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదన్న ఫీలింగ్ ఇవ్వండి. సో హ్యాపీ ఈవినింగ్. సో నేను ఇప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో అయితే ఉన్నాను. అది ఎట్లా అనేది సో తర్వాత వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.